హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళందరికీ కూడా ది బెస్ట్ ఫుడ్స్ 3 టైప్స్ ఆఫ్ రెసిపీస్ని అయితే చూపించబోతున్నానండి. ఇందులో ప్రోటీన్ దోశ, ప్రోటీన్ ఇడ్లీ, అలాగే ప్రోటీన్ కర్రీ. ప్రోటీన్ దోశ ఏంటి, ప్రోటీన్ ఇడ్లీ ఏంటి, ప్రోటీన్ కర్రీ ఏంటి అనుకుంటున్నారా? వెజిటేరియన్స్కి ప్రోటీన్ సోర్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ అవి కొంచెం మందికి తెలుసు. ఒకవేళ అందులో ప్రోటీన్ లభిస్తుంది అన్నా సరే పిల్లలతో పప్పు తినిపించడం అంటే అది చాలా పెద్ద టఫ్ టాస్క్ పేరెంట్స్కి. సో అలాంటి అన్ని ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టేసి చాలా టేస్టీ హెల్దీ అయినటువంటి ప్రోటీన్ దోశ, అలాగే ప్రోటీన్ ఇడ్లీ ప్లస్ ప్రోటీన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో దానికోసం అయితే ఇక్కడ మీకు నేను చూపించినటువంటి కార్న్ ప్రోటీన్స్లో ది బెస్ట్ ప్రోటీన్ ఏది అంటే కార్న్. స్వీట్ కార్న్ కాదండి, ఇది నార్మల్ కార్న్. మనం పకోడీ వడ ప్రిపేర్ చేసుకుంటాం కదా. సో మొక్కజొన్న పొత్తులు, ఈ మొక్కజొన్న పొత్తుల్ని నేను ఒక 2 కప్పుల వరకు తీసుకుంటున్నానండి. 2 కప్పుల మొక్కజొన్న పొత్తు గింజలు తీసుకుంటున్నాను. చాలా మంచి ప్రోటీన్, మంచి వైటమిన్స్, మినరల్స్ లాస్ అవ్వకుండా ఇప్పుడు దోశ ప్రిపరేషన్ అనేది ఉంటుంది. సో మీలో చాలామంది అనుకుంటారు ఇదేంటి అన్ని పప్పులు కలిపేసి అయితే ఈ ప్రిపరేషన్ మాకు తెలుసు కదా అనుకుంటున్నారు. మీకు తెలిసినప్పటికీ కూడా అసలు ఈ ప్రోటీన్స్లో ఎందులో ఎలాంటి ప్రోటీన్ ఉంటుందో కూడా ఈ వీడియోలో తెలుసుకోండి. సో పచ్చిశనగపప్పు అండి, పచ్చిశనగపప్పు 1 కప్పే తీసుకోవాలి. ఇక్కడ హై క్వాంటిటీలో మొక్కజొన్న పొత్తులు తీసుకుంటున్నాను. మెయిన్ బేస్ మొక్కజొన్న పొత్తు. అలాగే ప్రోటీన్ కోసం 1 కప్పు పచ్చిశనగపప్పు, 1 కప్పు పొట్టు పెసరపప్పు. ఈ పొట్టు పెసరపప్పు అవైలబుల్గా లేకపోతే కనుక పెసలను యూజ్ చేయొచ్చు. సో పెసలు కూడా అవైలబుల్గా లేకపోతే చాయ్ పెసరపప్పును అయితే యూజ్ చేయొచ్చండి. సో 1/2 కప్ మాత్రమే మినపప్పును తీసుకోవాలి. ఈ మినపప్పు అలాగే పొట్టుతో ఉన్నటువంటి పెసరపప్పు వలన మనకి ఫైబర్ అనేది అత్యధికంగా వెళ్తుంది. సో ఇక్కడ నేను చూపిస్తుంది కందిపప్పు అండి. ఇది తొక్కలేంది, రెడ్ గ్రామ్స్ అని ఉంటుందండి. అంటే ఎర్ర కందిపప్పు ఉంటే మరీ మంచిది. ఇది కూడా 1/2 కప్ మాత్రమే తీసుకోవాలి. సో ఫైనల్గా టేస్ట్ కోసం, మంచి టెక్స్చర్ కోసం, ప్రోటీన్స్ కోసం అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ మెంతులు వేసుకోండి. దానివల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ పప్పులు పచ్చిశనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు, అలాగే ఈ కార్న్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ అనేవి మంచిగా ఉంటాయండి. ఒక్కొక్క పప్పులోనూ కూడా ఒక్కో రకమైన ప్రోటీన్ ఉంటుంది. సో ఈ ప్రోటీన్స్ని, పప్పుల్ని డైల్యూట్ చేయడం కోసం ఒక ఫుల్ కప్ రైస్ని తీసుకోవాలి. రైస్ అవాయిడ్ చెయ్యాలి అనుకునే వాళ్ళు ఈ ప్లేస్లో ఒక 2 కప్పుల రాగి పౌడర్ యూజ్ చేయండి. రాగి పౌడర్ నేను ఎందుకు యూజ్ చేయట్లేదో కూడా నేను మీకు వీడియో మధ్యలో అయితే చెప్తానండి. సో వీటన్నింటినీ ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇవి ఒక 3 అవర్స్ 4 అవర్స్ నానితే సరిపోదండి. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ కంప్యూటర్ దగ్గర వేళ్ళాడించి పనిచేసే ఉండేటటువంటి అందరికీ కూడా డైజెస్టబుల్ కావాలి అంటే ఓవర్ నైట్ సోక్ అవుతే చాలా మంచిది. ఈవెన్ ఒక 8 అవర్స్ అయినా సరే బాగా నానితే ఇందులో ఉన్నటువంటి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా మనం డైజెస్ట్ చేసుకునే విధంగా అయితే తయారవుతాయండి. సో అందువలన ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. సో దీనివల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే మార్నింగ్ ఏం టిఫిన్ ప్రిపేర్ చేయాలో అన్న ఒక కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు కూడా మనం ఇలాగ అన్ని పప్పుల్ని బేస్ చేసుకుని కార్న్ తెప్పించుకొని ప్రిపేర్ చేసుకుంటే మంచి ప్రోటీన్ వెళ్తుందండి మన బాడీకి, చాలా మంచి ప్రోటీన్. సో ఇలా ఇన్ని రకాల పప్పుల్ని కార్న్లతో నానబెట్టుకుని తీసుకునేటప్పుడు మనకి కొంచెం స్మెల్ అనేది వస్తుందండి. సో అలాంటి స్మెల్ లేకుండా ఉండాలంటే ఒక 7 to 8 టైమ్స్ బాగా వాష్ చేయాలి. ఒకవేళ మనం అలా వాష్ చేయకపోతే కనుక మనం ప్రిపేర్ చేసుకునేటటువంటి ప్రోటీన్ దోశ, ప్రోటీన్ ఇడ్లీ, అలాగే ప్రోటీన్ కర్రీ అనేవి కొంచెం స్మెల్ వస్తాయి, టేస్ట్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో చూడండి ఎంత ప్యూర్ వాటర్ వచ్చే వరకు నేనైతే వాష్ చేశాను. నేను ఒక 8 to 9 టైమ్స్ బాగా వాష్ చేశాను. ఇక్కడ చూడండి ఫైబర్ కూడా లాస్ అవ్వకుండా, తొక్కన పోకుండా ఎలా వాష్ చేసుకున్నాను మీరు కూడా సేమ్ అలానే వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ మీకు రాగి జావని ప్రిపేర్ చేస్తున్నానండి. సో నేను అందుకునే రైస్ని అయితే తీసుకున్నానండి పప్పుల్లో. ఈ పప్పులకి కాంబినేషన్గా ఈ దోశకి ఇలాగా రాగి జావ అలవాటు లేదు, రాగి జావ తీసుకోము అన్నవాళ్ళు సో మీరు ఆ పప్పుల్లోని రైస్కి బదులుగా రాగి పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి. సో నేను డైలీ 1 గ్లాస్ రాగి జావ తీసుకుంటాను కనుక ఆ పప్పుల్లోని రాగి పౌడర్ని యాడ్ చేయలేదండి.
రైస్‌ని యాడ్ చేయడం వలన మనకి ప్రోటీన్స్ కొంచెం డైజెస్టబుల్‌గా కూడా ఉంటుంది. సో, ఈ రకంగా మిక్సీ జార్‌లో వేసుకోవచ్చండి. మిక్సీ జార్‌లో వేసుకోవడం వలన మనకి ఒక సాఫ్ట్ టెక్స్చర్ అనేది మిస్ అవుతాము. ఇలాగా వెజ్ గ్రైండర్లు ఇప్పుడు అందరికీ అవైలబుల్‌గా ఉంటున్నాయి గనక, సో, గ్రైండర్‌లో వేసేసుకుంటే కనుక ఒక మంచి లుకింగ్ టెక్స్చర్, తినడానికి సాఫ్టీగాను, ఇలాగ నోట్లో వేసుకుంటే వెన్నపూసలా కరిగిపోయేలాగా ఉన్నటువంటి ప్రోటీన్ దోస కావాలి అంటే వెజ్ గ్రైండర్‌లో వేసుకోక తప్పదు. సో, చక్కగా నానినటువంటి పప్పులన్నీ గ్రైండింగ్ అవ్వడానికి కనీసం ఒక 15 మినిట్స్ సరిపోతుందండి. సో, ఇప్పుడు మీకు చూపిస్తున్న జీలకర్ర, అల్లం ముక్కలు, అలాగే ఉప్పు కళ్ళు వీటిల్ని ఇలాగా పప్పు వేసుకున్నప్పుడే గ్రైండర్‌లో వేసేసుకుంటే అవి నలుగుతూ ఉన్నప్పుడు ఒక మంచి ఫ్లేవర్ వస్తదండి. ఈ కార్న్ ప్లస్ అల్లం, జీలకర్ర పప్పులు కాంబినేషన్‌లో వేసుకున్నాం కదా! అసల గ్రైండింగ్ అయ్యేటప్పుడే ఆ స్మెల్‌కి మన నాసికా పుటాలన్నీ కూడా ఎగిరి గంతేస్తాయి. అంత మంచి స్మెల్ వస్తదండి. ఈవెన్ ఈ దోసకి టేస్ట్ తీసుకొచ్చేది కూడా ఈ అల్లం, జీలకర్ర వేసుకోవడం వలన ఈ దోస అనేది ఒక మంచి టేస్ట్‌తో ఉంటుంది. అలాగే చాలా మంచి ఎనర్జీ అండి. వీక్లీ ఒక 2 ఆర్ 3 టైమ్స్ మనం చికెన్, మటన్ ఆర్ ఎగ్స్ తీసుకోవడానికి, అంటే అవి బలమైన ఫుడ్స్, అవి తింటే బలంగా ఉంటారు అన్న ఒక అపోహతో అవి తీసుకోవడానికి ప్రయత్నిస్తాము. కానీ ఇలా ఇన్ని రకాల పప్పుల్ని మొక్కజొన్న పొత్తు కాంబినేషన్‌లో ఓవర్ నైట్ సోక్ చేసుకొని మార్నింగే ఇలా దోస వేసుకొని గనక తిన్నట్లయితే ఇందులో వేసుకున్నటువంటి అల్లం, జీలకర్ర, పైన స్ప్రింకిల్ చేసేటటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి వలన ఈ దోస అనేది చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ ప్రోటీన్ దోస ఎంత టేస్ట్‌గా ఉంటుందంటే పిల్లలకి కనుక వాళ్ళకి ఆనియన్స్ ఇష్టమైతే ఆనియన్స్, లేకపోతే ఆనియన్స్ లేకుండాను గనక ఇచ్చినట్లయితే వాళ్ళు దోస మీద దోస ఒక 3, 4 దోసలు తినే వరకు అయితే విడిచిపెట్టరండి. అంత అద్భుతమైన టేస్ట్‌లో ఉంటుంది. అద్భుతమైన టేస్ట్‌తో పాటు వాళ్ళకి చాలా మంచి కండబలం అయితే వస్తుందండి ఈ ప్రోటీన్ దోస వలన. చూడండి, ఒక్క చుక్క ఆయిల్ పాన్ పైన వేయకపోయినా సరే ఎంత బాగా రేకిని అంటుకోకుండా మనకి దోస అనేది వచ్చేస్తుందో. ఆయిల్‌ని నేను ఎప్పుడూ లాస్ట్ వీడియోస్‌లో కూడా చెప్పాను. చపాతీ, అట్టు, దోస వీటన్నింటిని కూడా ఆయిల్ లేకుండా అటు ఇటు రోస్ట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత మాత్రం ఆయిల్‌ని యూజ్ చేయాలండి. ఇలా చేయడం వల్ల 2 లాభాలుంటాయి. ఒకటి, మనం ఆల్రెడీ ఇంట్లో డీప్ ఫ్రై ఐటెమ్స్ ఏవైనా వండుకున్నప్పుడు ఆ ఆయిల్‌ని నెక్స్ట్ మళ్ళీ డీప్ ఫ్రైకి యూజ్ చేయకుండా ఒక బాటిల్‌లో వేసుకొని ఉంచుకొని ఇలా అట్లు గానీ, చపాతీలు గానీ మనం కాల్చుకున్నప్పుడు వాటిపైన వేసుకుంటే ఆయిల్ అనేది ఫ్రై అవ్వదు. డీప్ ఫ్రై ఆయిల్ అనేది వేస్ట్‌గా కూడా అవ్వదు. అప్పుడు నెక్స్ట్ టైం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు వేరే కొత్త ఆయిల్ పెట్టుకోవాలి. నంబర్ ఆఫ్ టైమ్స్ ఒకే ఆయిల్‌ని డీప్ ఫ్రై చేయడం వల్ల మన బాడీలో క్యాన్సర్ సెల్స్ అనేవి బాగా డెవలప్ అయిపోతున్నాయి. సో, దాన్ని అడ్డుకోవాలి అంటే ఆయిల్‌ని నంబర్ ఆఫ్ టైమ్స్ డీప్ ఫ్రై చేసుకోకూడదు. సో, చూసారు కదండీ! చాలా అద్భుతమైనటువంటి టేస్టీ అయిన, కండబలం పెంచి, మంచి ప్రోటీన్‌ని బాడీకి అందించి, నీరసం అనేది లేకుండా చేసేటటువంటి ప్రోటీన్ దోస ఎంత అద్భుతంగా, ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. సో, దీనికి కాంబినేషన్‌గా నేను ఒక టమాటా చట్నీ, అలాగే ఒక కొత్తిమీర చట్నీని చూపిస్తున్నాను. ఎందుకు ఇవే చూపిస్తున్నానంటే, బాగా ఇందులోని ఎక్కువ పప్పులు వేసుకున్నాం మనం. చాలా ఒక 4 రకాల పప్పులు, అలాగే కార్న్ వేసుకున్నాము. సో, ఇవి హై ప్రోటీన్ ఫుడ్స్. సో, ఇందులోకి పల్లీ చట్నీ, మళ్ళీ గుల్లపప్పు చట్నీ అనేది చేసుకున్నామనుకోండి, అది కూడా ప్రోటీనే. సో, అంత ప్రోటీన్‌ని బాడీ అనేది డైజెస్ట్ చెయ్యొచ్చు, చేయలేకపోవచ్చు. సో, ఇలా టమాటా, కొత్తిమీర అంటే అందులోని మినరల్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉండవు. సో, ఇలా మృదువుగా సాఫ్టీ టెక్స్చర్‌లో వచ్చినటువంటి ఈ దోసని ఇలా అంటున్నట్టుగా పచ్చడి గనక ముంచుకొని తిన్నట్లయితే అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటున్నట్టు అని ఎందుకు అంటున్నానంటే, ఈ టమాటా చట్నీ అనేది కొంచెం స్పైసీగా ఉంటుంది. బాగా కారంగా ఉన్నదాన్ని బాగా డిప్ చేసుకొని ఎక్కువ చట్నీ పెట్టుకొని తిన్నట్లయితే ఇన్ని రకాల పప్పులు వేసుకున్న ఈ దోస గ్యాస్ ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఈ దోస మనకి అరగడానికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అంటే ఎయిదర్ చట్నీ కారం లేకుండా అన్నా చేసుకోండి, లేదంటే కారం ఉన్న చట్నీని లిటిల్ బిట్ అయినా ముంచుకోండి.
ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇదే కాదండి. ఏ దోస అయినా, లేదంటే ఏ అట్టయినా, ఈవెన్ చపాతీ అయినా సరే, అది కారంగా ఉన్న కాంబినేషన్‌తో గనుక తీసుకున్నట్లయితే అది గ్యాస్ పట్టేస్తుంది. మనకి గ్యాస్ పట్టేది చట్నీల వలన కాదండి. చట్నీల వలనండి. దోసల వలన, పప్పుల వలన అయితే కాదు. సో, ఆ ఒక్క నోట్ గుర్తుపెట్టుకోండి. నేను మార్నింగ్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామోనో రాగి జావని ఇలా మజ్జిగతో ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. సో, ఒక్క గ్లాస్ రాగి జావకి నాకు ఒక్క దోస అయితే సరిపోయిందండి. ఎందుకు నేను ఒక్క దోసతో సరిపెట్టుకున్నాను అంటే, నేను నెక్స్ట్ ఇడ్లీ ప్రిపేర్ చేస్తాను. ఆ ఇడ్లీ కూడా నేనే తీసుకోవాలి. ఆఫ్టర్‌నూన్ ఇడ్లీతో కర్రీ ప్రిపేర్ చేస్తాను. సో, ఆ కర్రీ కూడా నేను తీసుకుంటాను. సో, ఈ రకంగా మార్నింగు అలాగే నెక్స్ట్ 11 ఆ టైంకి లేదంటే ఈ ఆఫ్టర్‌నూను ఈ హై ప్రోటీన్ అనేది బాడీ అనేది కన్జ్యూమ్ చేసుకోలేదు. సో, అందువలన మనకి ప్రోటీన్ సోర్సెస్ అధికంగా ఉన్న ఫుడ్స్‌ని చాలా లిమిట్‌గా తీసుకోవాలండి. సో, నెక్స్ట్ నేను ఇడ్లీకి ప్రిపేర్ చేస్తున్నానండి పిండిని. ఇడ్లీకి కూడా వెడ్జ్ గ్రైండర్‌లోనే ఏసుకున్నాను. అవే పప్పులండి. అంటే మనం తీసుకున్న మొక్కజొన్న పొత్తు, పచ్చిశనగపప్పు, తొక్కతో ఉన్న మినపప్పు, తొక్కతో ఉన్న పెసరపప్పు, మెంతులు ఇవన్నీ వేసుకున్నటువంటి దాన్ని ఇందాక దోస బ్యాటర్ కింద ప్రిపేర్ చేసుకున్నాం. సేమ్ అదే వెడ్జ్ గ్రైండర్‌లో ఇప్పుడు ఈ పప్పుల్ని, మొక్కజొన్న పొందు గింజల్ని ఈ రకంగా ఇడ్లీకి చూడండి మనం ఇడ్లీ టెక్స్చర్ ఈ రకంగానే కదా ఉంటుంది. ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకునే టెక్స్చర్. సో, సేమ్ మనం ఇడ్లీ బ్యాటర్ ఏ రకంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ రకంగా ప్రిపేర్ చేసుకోవాలి. కానీ ఇందులో ఇడ్లీ రవ్వ అనేది యాడ్ చేయట్లేదండి. సో, ఇడ్లీ రవ్వ వలన మనకి ఇడ్లీ తీసుకున్నా సరే హాఫ్ అబౌవ్ క్వాంటిటీ బాడీకి రవ్వే వెళ్తుంది మినపప్పు కన్నా. కానీ ఈ ప్రోటీన్ ఇడ్లీలో చక్కగా కండబలాన్ని పెంచి, మజిల్ పెయిన్స్ బాగా తగ్గించి, మన సెల్ డెవలప్‌మెంట్‌కి గానీ, మజిల్ డెవలప్‌మెంట్‌కి గానీ అవసరమైనటువంటి ప్రోటీన్ ఉన్నటువంటి ఇలాంటి ఇడ్లీని గనక చేసుకొని తిన్నట్లయితే బక్క పల్చగా ఉన్న వాళ్ళు కూడా చక్కగా నవనవలాడుతూ, యంగ్‌గా మంచిగా కండపడుతూ ఉంటారండి. అంత మంచి ఇడ్లీ అది. సో, నాకు తెలిసి నా 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 రిసర్చ్ ప్రకారం ఒక 100 మెంబర్స్‌లో 90 మెంబర్స్‌కి దోస అనేది చాలా బాగా నచ్చుతుందండి. ప్రోటీన్ దోస. ప్రోటీన్ ఇడ్లీకి అంత ఎక్కువ ఎళ్ళరు. కానీ ఈ ప్రోటీన్ ఇడ్లీ కూడా చాలా మంచిది. బాగా కండబలం అయితే పడుతుందండి. నేనిక్కడ ఒక 3 రేకులు ఇడ్లీ రేకుల్లో ప్రోటీన్ ఇడ్లీని పెట్టుకుంటున్నాను. ఒక రేకులో నార్మల్ మినప్పిండితో చేసినటువంటి ఇడ్లీని పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఒకరోజు దోస ప్రిపేర్ చేసుకోవాలి. ఒకరోజు ప్రోటీన్ ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రోటీన్ ఇడ్లీ, ప్రోటీన్ దోస అనేది ఒకే రోజు ప్రిపేర్ చేసుకోకూడదు. దానివల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో, ఈ రకంగా మార్నింగ్ ఇడ్లీ స్టాండ్ ఏదైతే పెట్టుకుంటున్నామో ఆ ఇడ్లీ స్టాండ్‌లో నార్మల్‌గా మినపప్పుతో చేసినటువంటి రవ్వ కలిపిన ఇడ్లీని పై రేకులో పెట్టుకొని, అడుగున 3 రేకుల్లోనూ కూడా ఇప్పుడు మనం పప్పులతో ప్రిపేర్ చేసుకున్నటువంటి ఇడ్లీని వేసుకున్నాము. సో, ఈ రకంగా మార్నింగు ఇలా ఇడ్లీ స్టాండ్‌లో పెట్టుకునే ఒక 20-25 మినిట్స్ గ్యాస్‌ని సిమ్ ఫ్లేమ్‌లో పెట్టుకున్నట్లయితే చక్కగా మంచి టెక్స్చర్‌లో ఇడ్లీ అయితే మనకి ప్రిపేర్ అయిపోతుందండి. చాలా మంచి ప్రోటీన్ ఇడ్లీ ఇది. మనం డైలీ ప్రిపేర్ చేసుకోకూడదండి ఇవి. వీక్లీ 3 టైమ్స్ మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి. ఆ వీక్లీ 3 టైమ్స్‌లో కూడా మీరలా చక్కగా ప్రోటీన్ దోసలాగన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే ఈ రకంగా ప్రోటీన్ ఇడ్లీలాగన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోకి చట్నీ కాంబినేషన్స్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదండీ. టొమాటో చట్నీ ఆర్ కొత్తిమీర చట్నీ ఆర్ పుదీనా చట్నీ తీసుకుంటే చాలా బావుంటుంది. వెయిట్ అనేది గెయిన్ అవ్వకుండా కూడా ఉంటారండి. లేదంటే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ కూడా పెట్టుకోవచ్చు. బాగా బక్కపలచగా ఉండి సన్నగా ఉండేవాళ్ళైతే పెట్టుకోండి. చూడండి ఎంత మృదువుగా, గుల్లగా, అందంగా వచ్చిందో ఈ ఇడ్లీ అనేది. మనం వీక్లీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ నాన్ వెజ్ తింటారు చాలామంది. అంటే ఇష్టమని కొంచెం మంది తింటారు. బలమని కొంచెం మంది తింటారు. సో, ఇష్టమని తినేవాళ్ళనైతే ఆపలేం గానీ, బలమని తినేవాళ్ళైతే దానికి చెక్ పెట్టేయండి. ఎందుకంటే ఇది చికెన్, మటన్ ఆర్ ఎగ్ కన్నా 50 టైమ్స్ బెటర్ అండ్ 50 టైమ్స్ బలవర్ధకమైన ఫుడ్డు. ఎందువలన అంటున్నారా? ఇందులో మనం యాడ్ చేసుకున్నటువంటి ఏవైతే పచ్చిశనగపప్పు, పొట్టుతో ఉన్నటువంటి పెసరపప్పు, పొట్టుతో ఉన్నటువంటి మినపప్పు, కందిపప్పు, మొక్కజొన్న పొత్తులు ఇవన్నీ కూడా మనకి సెల్ డెవలప్‌మెంట్‌ని అద్భుతంగా పెంచుతాయండి. అంతేకాకుండా ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేసి మజిల్ డెవలప్‌మెంట్‌కి అవసరమైనటువంటి మంచి ప్రోటీన్ ఈ ప్రోటీన్ దోస, ప్రోటీన్ ఇడ్లీలో ఉంటుంది. సో, ఇవి నాన్ వెజ్‌కి ది బెస్ట్ సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చండి. చాలా మంచి సూపర్ ఫుడ్. కానీ వీక్‌లో 3 టైమ్స్ మాత్రమే తీసుకోవాలండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఈ పీసెస్ అన్నీ ఒక హాఫ్ ఎన్ అవర్ గాలి తగిలేలాగా ఉంచండి.
సో ఈ పీసెస్‌తో ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఈ కర్రీ అనేది ఒక నాన్ వెజ్ టెక్స్చర్‌లో, నాన్ వెజ్ ఫ్లేవర్‌లో ఉండాలి కనుక నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే అవి ధనియాలు, అలాగే ఒక ధనియాలు వేగిన తర్వాత ఎండుమిర్చులు వేసుకొని, ఎండుమిర్చి, ధనియాలు కూడా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి గసగసాలు, లాంగు మొగ్గలు వేసుకొని చల్లారనివ్వాలండి. అంటే అది చల్లారిన తర్వాత పౌడర్‌లా కొడితే మనకి పౌడర్ బాగా వస్తుంది. సో అదే బాండీలో ఒక టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకొని ఒక 4 మిర్చీలను ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఈ కర్రీ అనేది వీక్లీ వన్స్ అయినా సరే మనం ప్రిపేర్ చేసుకోవాలండి. మనము అంటే వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో నాన్ వెజ్‌కి బదులుగా వెజిటేరియన్స్ ఏదైనా బెస్ట్ ప్రోటీన్ బాగా బలంగా ఉంచాలి, ఇమ్యూనిటీని పెంచాలి, లేదంటే చాలా ఆరోగ్యాన్ని ఇవ్వాలి. శాకాహారం తిన్నా సరే చాలా బలంగా ఉండి మనం ఎన్నో హార్డ్ వర్క్స్ చేసుకోవాలి, లేదంటే చాలా బలమైన పనులు చెయ్యాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రోటీన్ ఇడ్లీ కర్రీ అనేది ది బెస్ట్ ఫుడ్, సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. సో దానికోసం అయితే మిర్చి ఫ్రై అయిన తర్వాత నేను క్యారెట్ తురుముకుంటాం కదండి, అలా క్యారెట్ తురుముకునే విధంగానే ఆనియన్స్ని ఒక 6 to 8 ఆనియన్స్ని తురుముకున్నాను. ఇలా తురుముకుని అవి బాగా ఒక బ్రౌన్ షేడ్ వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. 6 minutes ఫ్రై చేసిన తర్వాత చక్కని టమాటా పండ్లను ఇలాగ టమాటా ప్యూరీలాగా మిక్సీ జార్లో వేసుకుని టమాటా ప్యూరీలా ప్రిపేర్ చేసుకుని ఒక 4 minutes ఫ్రై చేసుకోండి. ఇది కలర్, టెక్స్చర్, టేస్ట్ అంతా కూడా ఎవరైతే నాన్ వెజ్ ప్రియులు ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుందండి. చాలా బాగుంటుంది, పైగా హెల్దీ కూడా. మీలో వీడియో చూస్తున్న వాళ్ళకి అనిపించవచ్చు ఇందులో స్వీట్ కార్న్ వేసుకున్నాము, శనగపప్పు, అలాగే పెసరపప్పు, ఇన్ని పప్పులు యాడ్ చేసుకున్నాం, ఇవన్నీ గ్యాస్ ఫామ్ అవ్వచ్చు కదా అని. కానీ అస్సలు గ్యాస్ ఫామ్ అనేది అవ్వదండి. ఎందుకంటే దోశ ఎలా తినడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుందో నేను ఆల్రెడీ దోశ తినేటప్పుడు చెప్పాను కదా. సో ఈ కర్రీలో ఎక్కువ స్పైస్ వేసుకోకూడదండి. అంటే ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత పసుపు, సాల్ట్ మాత్రమే వేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీలో అల్లం, జీలకర్ర వేసుకున్నాము. సో ధనియాలు అయితే పౌడర్లో వేసుకుంటున్నాం, అందువలన గ్రేవీకి సరిపడినంత సాల్ట్ మట్టుకే వేసుకోండి. ఇంకా కారం యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇందాక ఎండుమిర్చులు ఫ్రై చేసి వాటిని మిక్సీ చేసుకున్నాను కనుక. ఇలా 1/2 hour ఆరినటువంటి ఈ ప్రోటీన్ ఇడ్లీ పీసెస్ వేసుకుని ఇందులో చక్కగా ధనియా, గసగసాలు, లవంగ మొగ్గలు, ఎండుమిర్చుల పౌడర్ వేసేస్తే ఎంత బాగుంటుందో. చాలా మంచి ఫ్లేవర్ వచ్చి ఒక 2 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచితే చక్కగా ఈ ధనియా పౌడర్, గసగసాల పౌడర్, ఎండుమిర్చి ఫ్లేవర్ ఇవన్నీ కూడా ఈ ఇడ్లీకి పట్టి, టమాటా ప్యూరీ వేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఈ ప్రోటీన్ ఇడ్లీ పీసెస్కి పట్టి ఒక చికెన్ కర్రీ లేదంటే మటన్ కర్రీ, ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ఏదైతే మంచి ఫ్లేవర్ వస్తుందో, అంటే నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి అలాంటి ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుందండి. సో రైస్లో కలుపుకునే వాళ్ళైతే ఈ టెక్స్చర్లో మీరు గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే బాగుంటుందండి. లేదు మాకు ఇంకొంచెం దగ్గర పడాలి, పీస్కి గ్రేవీతో ఉండాలి అనుకుంటే కనుక ఇంకొంతసేపు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ మసాలాలు, అలాగే టమాటా ప్యూరీ ఆ ప్రోటీన్ ఇడ్లీ పీసెస్కి పట్టిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని కొత్తిమీర జల్లుకుని మైక్రో న్యూట్రియన్స్ వాల్యూస్ కూడా యాడ్ అవుతున్నాయి. సో గ్యాస్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని తింటే కనుక ముద్దకి ఒక మంచి రుచి వస్తుందండి. ప్రోటీన్ ఇడ్లీ పీస్ గ్రేవీతో రైస్లో కలుపుకొని తింటా ఉంటే నోట్లోకి వాటర్ వచ్చి చక్కగా డైజెషన్ అయిపోతుందండి. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నోటికి కారం తెలిసేలాగా, కారం టేస్ట్ తెలిసేలాగా, లేదంటే కడుపు మండిలాగా, గుండెల మండిలాగా అయితే ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే ఇది డెఫినెట్గా గ్యాస్ట్రిక్కి కారణం అవుతుంది. అలా ఉండకూడదు అంటే చక్కగా నేను చెప్పిన పద్ధతిలో హెల్దీగా ప్రోటీన్ దోశని, ప్రోటీన్ ఇడ్లీని, అలాగే ప్రోటీన్ ఇడ్లీ కర్రీని ప్రిపేర్ చేసుకుని వీక్లో 3 times మాత్రమే ప్రిపేర్ చేసుకుని చక్కగా ఈ ప్రోటీన్ అయితే ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.